మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో కూడా వాన పీపస్తం సృష్టిస్తుంది. అదేవిధంగా కుండపోతతో కురిసిన వర్షాలకు అధ్వానంగా నిజామాబాద్ నగరం కూడా తయారైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలైతే పూర్తిగా ఫైర్ అవుతున్నారు. 9 ఏళ్లలో ప్రభుత్వం నిజామాబాద్కు చేసింది ఏమీ లేదు, ఇదేనా మీరు చేసింది అయితే కాంగ్రెస్ నేతలైతే గట్టిగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా నిజామాబాద్ పట్టణం మొత్తం జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీటి చేరుకోవడంతో కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి తాము అండగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు వారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మనతో నిజామాబాద్ జిల్లాలో పరిస్థితిపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వేరే అడిగి మరుగుతుంది. చెప్పండి, ప్రధానంగా గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా వర్షాలు కురిసినప్పుడు కూడా ఎక్కడ ప్రాంతాలు కూడా అక్కడే అలాగే ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో నీళ్ళు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నా అసలు కేసీఆర్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి లోపించడం వల్ల పరిపాలన అవగాహన లోపించడం వల్ల ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ మాత్రం అనుభవం నేర్చుకోకుంటే ఎట్లా? ఈ 9.5 ఏళ్ళు దాదాపు 3 సార్లు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. విపరీతమైన వానలు పడడం, ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోవడం. ఇలా రోడ్ల పరిస్థితి చూస్తే మొదటి రోజు వానకి రోడ్లు కొట్టుకుపోయినాయి. అంటే ఎంత నాసి రకంగా మీరు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, ఎంత కమిషన్లు తింటారో ఇంత స్పష్టమవుతా ఉంది. వాన ఒక రోజు పడితే చాలు పాపం బీద జనం ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతి ఇల్లు ఒక బాయిలాగా తలపిస్తూ ఉన్నది. సో ఈ రకంగా 9.5 ఏళ్ళు అధికారులు ఉండి కూడా ఆ అనుభవాన్ని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇప్పటి కూడా దూరదృష్టి లేకపోవడం, పరిపాలన అస్తవ్యస్తం ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరం, నిజామాబాద్ లాంటి ఇంత పెద్ద నగరంలో కూడా ఒక్క 2-3 గంటలు వాన పడితే చాలు మామూలు జనం బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికక్కడ నీళ్ళు నిండిపోతూ ఉన్నాయి. 100 కోట్లు తీసుకొచ్చి పెడతామని చెప్తా ఉన్నారు. ఎటుపోతా ఉన్నాయి? కేవలం కమిషన్లకు అలవాటు పడ్డటువంటి లోకల్ నాయకులు ఈ నాసిరకం పనులు చేయడం, అసలు దూరదృష్టి ఉండకపోవడం, ఒక గట్టి వాన పడితే ఏ రకంగా డ్రైనేజీని వ్యవస్థీకరించాలో అది తెలియకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దీనికి తోడు 5-6 రోజులుగా వానలు పడుతున్నాయి. కేసీఆర్ ఎక్కడో ఎవరికి అర్థం కాదు. కేటీఆర్ యువరాజు గారు నిన్న మొన్న మేలుకున్నట్టున్నాడు. ఏదో 4 వాడలు తిరిగి వాస్కోట్ అదేంది వాళ్ళు పనులు వేసుకునే వాస్కోట్ వేసుకొని తతంగం చేస్తుంటే తప్ప అసలు దీని మీద వానలు పడ్డ మొదటి రోజు నుంచే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క నిపుణులు ఉపయోగించుకోవాలి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్లే తెలంగాణలో వారందరిని ఉపయోగించుకొని ఏ రకంగా ముందుకెళ్తే దేన్ని పరిష్కరించగలుగుతామో ఆ ఆలోచన లేకుండా పోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాను. ఇదే కాదు, ముందు కూడా ఎప్పుడు ఇలాంటి వానలు పడ్డా ప్రజలు ఇక్కడ ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వ పరంగా యంత్రాంగం నిద్రపోతూ ఉంది. మంత్రులు, ముఖ్యమంత్రులు దీన్ని పట్టించుకున్న పాపాన పోలే. ఈ రకంగా ఇబ్బందులు ఎదుగుతూ ఉన్నాయి. బయట రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎంత స్పాంటేనియస్గా, ఎంత తక్కువ సమయంలో వాళ్ళు యాక్ట్ చేస్తారో, ఏ రకంగా ప్రజల ఆస్తుల్ని, ప్రజల యొక్క ఇక్కడను రక్షిస్తారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా చాలా వార్డులు తిరగడం జరిగింది. ఎక్కడికక్కడ అన్ని నిండుకుపోయి ఉన్నాయి, నీళ్లతో ఇళ్ళని నిండుకుపోయి ఉన్నాయి. పాపం బీద జనం వాళ్ళకి లైవ్లీవుడ్ లేక ఇలా కూలినాలు లేని జనం ఇళ్ళల్లో బిక్కుబిక్కుని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి బియ్యాన్ని పంచుతూ ఉన్నాం. చాలా చోట్ల వంట వండి వారికి ధాన్యాన్ని ఇస్తూ ఉన్నాం, అన్నాన్ని ఇస్తూ ఉన్నాం, నిత్య ధరలు ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా మేము చేసేది ఉడతాబత్తి సాయం మాత్రమే. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం ఇంతవరకు అందట్లేదు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఎంత నీరు వచ్చింది, ఎంత నష్టమైంది, ముఖ్యంగా పేద ప్రజానికానికి ఏ రకంగా ఈ 4-5 రోజులు వారికి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలో దాని మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉన్నది. మరి ఇక్కడ శాసనసభ్యుడు ఏం చేస్తుందో అలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అది కాదు, ఇక్కడ కూర్చొని కలెక్టర్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ సమస్యల పట్ల అవగతం చేసుకుని వారికి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. నగరానికి కూడా 100 కోట్లు తీర్చిదిద్దామని చెప్తున్నారు. నిజామాబాద్ నగరానికి 100 కోట్లు 4 ఏళ్ళు చెప్తున్నారు. ఆ 100 కోట్లు తీసుకొచ్చి మధ్యన డివైడర్లు వేసి పూల చెట్లు పెట్టి అది కూడా పెద్ద కుంభకోణం. ఆ డబ్బులు దండుకోవడం తప్ప నిజామాబాద్ సుందరీకరణ చేసింది ఏంటి? సుందరీకరణ చేయాలంటే ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి కదా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు జయపాల్ రెడ్డి గారు యూనియన్ అర్బన్ డెవలప్ మినిస్టర్ ఉండి దాదాపు 130 కోట్లు ఆనాడు ఇచ్చిందే. దాన్ని ఇంక ఇప్పుడు కూడా కంప్లీట్ చేయలేకపోయినారు. ఇది ఎప్పటి మాట? మేము ఇచ్చింది 2011-12లో ఆ ఫండ్స్ ఇస్తే ఇప్పుడు దాన్ని ఎస్కలేట్ చేసి దాని యొక్క ఫండ్స్ అంతా పెంచి 300 కోట్లు తీసుకుపోవాలి. ఈ రోజు కూడా కంప్లీట్ కాని పరిస్థితి మేము ఇచ్చిన స్కీము.
సో డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేకుంటే ఎప్పుడు వానలు పడ్డా చిన్నపాటి వర్షం పడితే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రోడ్లను నిండుకుంటాయి, జనం బయటకు వెళ్ళిన పరిస్థితి ఉండదు. మీరు డ్రైనేజ్ వ్యవస్థను సరిగా చేయకుండా మధ్యన సుందరీకరణ అని డివైడర్లు వేసి చెట్లు పెడితే సరిపోదు కదా. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీ 100 కోట్ల స్కీమ్ పనిచేయలే, మీరు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు పనిచేయట్లేదు. ప్రధానంగా కూడా ముందస్తు చూపు లేకపోవడంతో పూర్తిగా ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే మాత్రం ఇలాంటి పరిష్కారం ఉండదని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇటు 100 కోట్లు కేటాయించమని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. ఇలాంటి అభివృద్ధిగా